Macha Srinivas, son of Macha Balram, age 22, rowdy sheeter. నాకు ఒక ల్యాండ్ సెటిల్ చేయాలి, చేసి పెడతావా? ఏ చేయలేవా? సీరియస్ సార్? యా, మామూలుగా అయితే 40% సార్, మనకైతే 20% చేద్దాం సార్. మాణిక్యం ఫ్రీగా చేస్తానన్నాడు. చేయించుకోండి సార్, వాళ్ళకైతే కేసులు అవి ఇవి ఉంటాయి కాబట్టి మీ హెల్ప్ ఏదో కావాలి. కేసులంటే? మర్డర్లు చేశారు కదా సార్. మర్డర్? అవును, ఈ మర్డర్స్ ఎందుకు చేస్తారా? అదే సార్, దందాలు. దందా? దందా ఎందుకు చేయాలి? ఎందుకేం సార్? మనీ, డబ్బు. మనీ, గుడ్ పాయింట్. అవును, ఈ డబ్బు ఎందుకు కావాలి మీకు? మీకు తెలియదు సార్, వాళ్ళకని వీళ్ళకని గ్యాంగ్ మెయింటైన్ చేయాలి కదా. గ్యాంగ్ మెయింటైన్ చేయాలి? అవును, అసలు మీ గ్యాంగ్ ఎందుకు కావాలరా? అవుతులేడే సార్, మీకు తెలియదేమో కానీ కొండలు కూడా భయం ఉంటుంది సార్. భయం? ఫియర్. ఇప్పుడు నువ్వు పొరపాటున మర్డర్ చేసావనుకో, అవతల వాడు ఏం చేస్తాడో నీకు భయం ఉంటుంది. సో నిన్ను నువ్వు కాపాడుకోవడానికి గ్యాంగ్ కడతావు. గ్యాంగ్ మెయింటైన్ చేయాలంటే మనీ కావాలి, మనీ కావాలంటే దందా చేయాలి, దందా చేయాలంటే మళ్ళీ మర్డర్ చేయాలి. సో ఇట్ ఈస్ అ విషియస్ సర్కిల్. ఒకసారి ఎంటర్ అయ్యాక తిరగడం తప్పితే ఆగడం కష్టం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఒక్కడివే తిరగవు, బయట ఉన్న వాళ్ళని కూడా లోపలికి లాక్కెళ్తావు. బయట వాళ్ళు అంటే ఎవరు? ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. నీ శత్రువు ఇళ్లలో ఎవరినో ఒకటి నేసేస్తాడు, తట్టుకోగలవా? అరే యువర్ అ కిడ్, చిన్న పిల్లోడు రా నువ్వు. చూడు, సరదాగా వచ్చావు, ఇట్స్ జస్ట్ ఫ్యాషన్. సరదాగా వెళ్ళిపో, అనవసరంగా లైఫ్ పాడు చేసుకో. ఏంటి, 1 month టైం ఇస్తున్నాను, నీ మీద కేసులన్నీ తీసేస్తాను. నా మాట విను, వెళ్ళు. బై ది బై, దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్ ఛాన్స్. ఇంకో ఛాన్స్ ఉండదు. నేను నిన్ను మళ్ళీ ఇలా కలవకూడదు. నెక్స్ట్. బాగా సెటిల్ అయినట్టున్నావు. ఆ చైన్ సెట్ చేసుకో. దందలు బాగా నడుస్తున్నాయా? నువ్వు నాకు ఆపోజిట్ అనుకుంటున్నావా? వారి యాదవ్ని చంపేస్తానన్నావట. అసలు చావంటే ఏందో తెలుసురా నీకు? ఒకడు నీ చేతిలో చచ్చిపోవడం అంటే తెలుసా? చచ్చిపోయేటోని కండ్లల్ల భయం ఎప్పుడైనా చూసావా? పో, చూసిరా, అప్పుడు నువ్వు నా ఆపోజిట్ ఒప్పుకుంటాను. నిన్ను విడిచిపెడతా అనుకోకు. ఇక్కడ పగలు ప్రతీకారంలో ఉంటావు. బ్యాలెన్స్ చేయడమే ఉంటుంది. నాకు లాస్ జరిగితే నీకు లాస్ జరుగుతుంది. సుబ్బు, ఏంటి లవ్వా? చెప్పే. బాబు నమస్తే. అందరిని బయట చేసుకుని చాలు. నువ్వు కూడా సోకులు నడు రే. అందరు రేపు 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 అందరికి బయటకు. January 1st greetings. నీ కర్చీఫ్, లట్టు రాసిన లెటర్, సానియా మిర్జా రింగ్, కేచ్కో, నీ గాజులు అంతా అయిపోయింది. నా పెళ్లి యుఎస్ రమేష్ తో ఫిక్స్ అయిపోయింది. ఎల్లుండే పెళ్లి. నేను చెప్తూనే ఉన్నా, నువ్వు వినలేదు. అవును, మీరు బిజీ కదా, ఫేషియల్ చేసుకోవడానికి మాత్రం టైం ఉంటుంది. ఆఖరి రోజు కదా అని నీకు ఇష్టమైన సారీ కట్టుకుని వచ్చాను. కనీసం నువ్వు కీర ముక్క తీసి కూడా చూడట్లేదు. ఏ యూ, నేను నీతోనే మాట్లాడుతున్నాను. నీకే లేనప్పుడు నాకెందుకంత బాధ? నేను హ్యాపీగా యుఎస్ రమేష్ ని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోతాను. అప్పుడు తెలుస్తుంది నీకు నా వాల్యూ ఏంటో. ఇదేంటి, ఎవరు కొరికారు? నేను కొరికానా?
ఫ్రెష్ గా ఉంది. ఎవరు కొరికితే ఏంట్లే, అంతా అయిపోయాక ఒకసారి చెయ్యవు ప్లీజ్. కనీసం అది చూసినప్పుడైనా నేను గుర్తొస్తాను. ఎలా ఉండేవారా మీరు? వదినా వదినా అంటూ పిలిచేవారు. ఇప్పుడు చూడు. అయినా మీకేంట్లే, మీ అందరికి మీ అన్నయ్య ఇంపార్టెంట్ కదా. రేపు ఇంకొకటి వస్తుంది, దాన్ని కూడా వదినా వదినా అని పిలుస్తారు. చూడండి, మీ అన్నయ్యకి విడిపోతున్నామని బాధే లేదు. నేను బాధపడాలే. నిజంగా ప్రేమించుంటే ఆ మ్యారేజ్ వద్దని ఇంట్లో వచ్చేసేదానివి. వస్తే మాత్రం ఏం చేస్తావులే. ఇప్పుడు శ్రీశైలం తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటానే. 1 minute. వెళ్దామా? అరే అని దించండి అన్న. పొద్దుగా 7 గంటలకు పెళ్లి, మీరు 6 గంటల వరకు రెడీగా ఉంటే చాలు. కొడతానని చెప్పు, ఉంటుందేమో. పర్లేదు కదా, ఏం కాదు కదా. ఏమైనా పర్లేదు కదా, రేపు పొద్దున్నే పెళ్లి కదా.
తెలీదు సీను ఇలా అవుతుందని. వద్దు సీను, వదిలే. వాళ్ళు నిన్ను బ్రతకలేవరు, చంపేస్తారు. మనం ఇక్కడ ఉండొద్దు సీను, ఎక్కడికైనా వెళ్ళిపోతాం. లేకపోయా లేదురా, దీనివల్ల గిరిగడగల జరిగింది. ఇదేం లేకుండా ఒక్కడొకరు నేస్తామని ఏదో పాపం భయపడిందన్న. ఫస్ట్ నుంచి దీని మీద ప్రాబ్లమ్స్ మనకి. తనకు తెలియదన్న, వదిలే అన్న. లేదురా, ఇలాంటి వీక్నెస్ మనకు ఉండకూడదు. ఎలా వెళ్ళి బాబు చెప్పిన సమయం తీసుకోపో. తీసుకెళ్ళి నాకు తీసుకెళ్ళి తీసుకెళ్ళు. జర్నలిస్ట్ సత్యబాబు ఫోన్ మాట్లాడాలని. హలో, ఓకే, వదిలేండి. మీరు కుర్రాళ్ళు, దీన్ని డీల్ చేయలేరు. మీ వల్ల కాదు. అసలు తప్పు మీది కాదయ్యా. నమ్మని చూడు, నాది తప్పు. భయం. ఇక్కడ భయం వల్ల అన్ని పనులు జరుగుతాయి. అయినా మిమ్మల్ని చూసి ఎవడు భయపడతాడు? ఏం పీకారైనా జనం మిమ్మల్ని చూసి భయపడాలి. ఆ మాణిక్యంగా అంటే మటలు చేశాడు కాబట్టి జనానికి వాడంటే భయం. వాడి పేరు చెప్తే ఇప్పటికీ నాకు వణుకు. సర్లే, బయలుదేరండి. ఆ మాణిక్యం గారితో నేనే సెటిల్ చేసుకుంటాను. ఏ సత్యబాబు, వీళ్ళంతా ఫ్యాషన్ అయ్యా. వీళ్ళు దీనికి పనికిరారు. కానీ నా మాట విని ఏదైనా పాన్ డబ్బా పెట్టుకోమను, పంపించే. నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వండి. ఏం చేస్తావు? ఆ క్వైరీ యాదవ్ వేసేస్తాను. అన్నా వద్దన్నా, ఇక్కడతో డ్రాప్ అవుదాం. ఈ మర్డర్ చేస్తే గేమ్ మనమే స్టార్ట్ చేసిన వాళ్ళు అవుతాం. ఒకసారి వార్నింగ్ ఇస్తేనే అటాక్ చేయించాడు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తే మన గ్యాంగ్ అందరిని చంపేస్తాడు, ఒక్కరిని కూడా బతకనియాడు. ఈ మర్డర్ గిడ్డలు మన పని కాదన్న, అజ్జికే అని చెప్పేద్దాం, మన వల్ల కాదని. ఏదో చెప్పే తొక్క లేదన్నా, మనం మర్డర్ చేయాల్సిందే. సెంటర్ లో మనకి ఎవరు భయపడలేదన్న. మనం ఏదో పెద్ద దాదాలనుకుంటున్నాం. చిన్న పిల్లడు కూడా మనం చూసి నవ్వుతుండనా? ఎందుకన్నా మనం వార్నింగ్ ఇచ్చినాం, అడేం చేసి భయపడా? అటాక్ చేసిండు అన్న. మానికి మర్డర్ చేసిండు కాబట్టి జనం భయపడతాను. అదే మనం చేస్తే ప్రతి ఒక్కరు మనకు భయపడతాను. సెంటర్ లో మనకు స్థలం కొడతాను. సంపడంటే మజాక్ అనుకుంటున్నాం. ఇప్పుడు హాస్పిటల్ సాగు నుంచి బయటపడ్డాం. అక్కడ గిరిగాడు సాపత్తుడు. ఇక్కడ దాకా వచ్చిన చావు గురించి ఆలోచన కొడతారా అన్న? ఇటు ఎప్పుడు ఇస్తానా? ప్రతి దానికి అడ్డపడతాడు. ఇటు ఏ పని చేయాలి మనం? లేకపోతే నువ్వు నాకు తెలుసు అన్న. అన్న నేను మాట పడుచుకోకన్నా. ఇప్పుడు మనం డ్రాప్ అయినా అనుకో, అందరు మనం పిక్చర్ రేఖ చూస్తారన్నా. మాట్లాడగలను రే అవునా కానీ నువ్వు దిగోరా నీకు అసలు ఆలోచించి మాట్లాడుతున్నావు. అన్ని మాట్లాడుతున్నా, మాకు అన్ని తెలుసు. ఇప్పుడు ఇంకా కావాలా? అందరి గురించి ఆలోచిస్తారా? ఒక్కరి గురించి కాదు. పైసలు ఎక్కడ ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? దందా పని చేద్దాం. నాకు ఇష్టం లేదు. మానికేతో కాంప్రమైజ్ అవుతాం. దగ్గర ఇది అడిల్లాను. ఎర్లీ మార్నింగ్ 6 కల్లా లేస్తాడు. అక్కడి నుంచి డైరెక్ట్ సైట్కి పోతాడు. 6 to 7 కన్స్ట్రక్షన్ వర్క్ చూసుకుంటాడు. అక్కడి నుంచి డైరెక్ట్ జిమ్కి పోతాడు. గ్యారంటీకి వస్తారా? ఎట్టి పరిస్థితుల్లో జిమ్ మాండు. ఇక్కడ చాయ్ బండి, నేను పక్కనే కార్ పార్క్ చేస్తాడు. ఇక్కడ ఒక చాయ్ సిగరెట్ తాగుతాడు. కనీసం 10 నిమిషాలు పడుతుందన్న. ఆల్రెడీ మన సత్తిగాడు ఇక్కడ వెయిట్ చేస్తుంటాడన్న. ఈ పక్కన ఎస్టేట్ పోతుంది. అక్కడ మారుతి కార్లో మనం వెయిట్ చేస్తుంటాం. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 100 మీటర్స్ ఉంటుందన్న. ఈ పక్కన మొత్తం కాలిపోయి ఆ రాగానే సత్తిగాడు మనకు కాల్ చేస్తాడు. అప్పుడు మనం డైరెక్ట్ అటాక్ చేయొచ్చన్న. ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? 11 అయింది. మాదాపూర్ సైట్ ఉంటాడన్న. నువ్వు ఇప్పుడే వెళ్ళేస్తాం. ఈ ప్లానింగ్ అన్నీ ఒకటే హీట్లో ఉన్నప్పుడు వేసారు అంతే. ఏ మోసం మళ్ళీ రాదు. మన కొడుకు ఎక్కడ మనం వేయగలం తెలియాలి. సూపర్ అన్న.
ఛాన్స్ అన్నావు కదా. కత్తిలో ఉన్నా ఎలా చంపుతారు లైఫ్ లో ఫస్ట్ టైం అమ్మ కన్ను చూడడం ఈ గన్ను పట్టుకొని రోజు ఉంటుందిరా ఒక్కొక్కడికి వచ్చరా మళ్ళీ కాశరత్కంటే స్మూత్గా ఉందిరా అన్న ఇది ఉండాలన్నా దీంతో మర్డర్ చేస్తే ఏరియాలో ఫస్ట్ టైం కన్నుతో మర్డర్ చేసిన వాళ్ళు అవుతామన్నా. ఎక్కడేం చేస్తున్నారా? ఆడు ఇక్కడే ఉంటున్నాడు. బయటికి నాడు బయటపో వెళ్ళరా వెళ్ళు ఇంటికి పో. It's a fashion, check it up, it's a passion, check it up, it's the wake up call for the distraction, check it up, it's a fashion, check it up, it's a passion, check it up, it's the wake up call for the distraction. Today, I'm going to be a killer. ఫస్ట్ టైం నేను ఒక మర్డర్ చేయబోతున్నా.